బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని అంబేద్కర్ భవనం నందు జూలై 1వ తేదీన జరిగే నెల్లూరు జిల్లా కార్మిక సంఘం 6వ జిల్లా మహాసభని జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాధయ్య, పి రాజయ్యల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లా ఆటో కార్మిక సంఘం 7,000 మంది కార్మిక వర్గానికి నాయకత్వం వహిస్తుందన్నారు. కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులపై అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ ఎప్పటికప్పుడు కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు వాహన మిత్ర ద్వారా ఆటో కార్మికులకి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి వారిని మభ్యపెట్టిందని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా ఇప్పటి వరకు ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. కార్మికులకి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకువచ్చిందని మండిపడ్డారు. జూలై 9వ తేదీ దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మిక సంఘం సహాయ కార్యదర్శి నున్నా సురేష్ బుచ్చి, మండల ఆటో నాయకులు వడ్డీ మల్యాద్రి, బి దుర్గా, పి రమేష్, బి మల్లికార్జున, ఎం బాలకృష్ణ, ఏ శ్రీనివాసులు, జి నాగరాజు, వి శ్రీనివాసులు, కె వెంకటేశ్వర్లు, ఎస్కే కాజా పాల్గొన్నారు. కామ్రేడ్స్, జూలై 1 బుచ్చిరెడ్డిపాలెంలో జరగబోవు ఆటో 6వ జిల్లా మహాసభలకి జిల్లా నలుమూలల నుంచి ఆటో ప్రతినిధులు రాబోతూ ఉన్నారు. సుమారు 500 ఆటోలతో ఇక్కడ పెద్ద ప్రదర్శన ర్యాలీ జరగబోతూ ఉంది. ఈ యొక్క ర్యాలీలో జిల్లాలో ఉండే నలుమూలల మండలాల నుంచి వచ్చే ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఏదైతే ప్రభుత్వాలు ఆటో కార్మికుల్ని ఏ విధంగా ఎండగడుతున్నాయనే దాని మీద ఈ యొక్క మహాసభలో చర్చించబోతా ఉన్నాం. ఆటో కార్మికులకి వాహన మిత్ర రూపంలో ఇస్తానన్నటువంటి 15,000 రూపాయలు తక్షణమే ప్రభుత్వాలు అమలు చేయాలా? వీటన్నిటి మీద పెద్ద ఎత్తున రేపు జరగబో మహాసభలో మేము చర్చించబోతా ఉన్నాం. ఈ యొక్క మహాసభకి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ముజఫర్ అహ్మద్ గారు వస్తూ ఉన్నారు. వీరితో పాటు నెల్లూరు జిల్లా సిఐటి కార్యదర్శి అజయ్ కుమార్ గారు, అట్లే సిఐటి గౌరవ అధ్యక్షులు ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు టివి ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా రాబోతూ ఉన్నారు. ఈ మహాసభలు జయప్రదానికి ఆటో కార్మికులు తమ వంతు ర్యాలీలో పాల్గొని ఈ యొక్క ప్రదర్శనలో అదేవిధంగా మహాసభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతతో విరమిస్తున్నాం. రాజా, నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు. కామ్రేడ్స్, మన నెల్లూరు జిల్లాలో జరిగే ఆరో ఆటో మహాసభలు మన బుచ్చిరెడ్డిపాలెంలో జరుగుతున్నాయి. దీనికి ప్రతి ఒక్కరూ ఆటో కార్మికులందరూ పాల్గొనాలని, దీంతో పాటు మన బుచ్చిరెడ్డిపాలెంలో జరిగే జిల్లా మహాసభలకి ముఖ్య అతిథులుగా మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ మేడం గారు, మరియు మన బుచ్చిరెడ్డిపాలెం సబ్ ఇన్స్పెక్టర్ సిఏ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు మా ఆటో యూనియన్కి సంబంధించి రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్ గారు, అట్లాగే మన సిఐటి జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు, మరియు సిఐటి గౌరవ అధ్యక్షులు టివి ప్రసాద్ గారు, మన బుచ్చిరెడ్డిపాలెం సిఐటి మండల కార్యదర్శి మల్లికార్జున గారు, మా బుచ్చిరెడ్డిపాలెంలో 4 స్టాండ్లు ఉన్నాయి. 4 స్టాండ్లకు సంబంధించి కార్యదర్శులు, అధ్యక్షులు అందరూ పాల్గొని ఈ బుచ్చిరెడ్డిపాలెం జిల్లా మహాసభలను 6వ జిల్లా మహాసభను జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం.